Loyola College also is a landmark. So I stayed there. దేవుడు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు తన సంపూర్ణ సేవకు పిలుచుకొని రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం ద్వారా సవాలు చేసి ఏ మ్యాన్ హూ ఈస్ హ్యావింగ్ సెక్యూరిటీ, మనీ అండ్ పవర్ మోర్ దెన్ ఎనీవన్, మాజీ ప్రధానమంత్రిగా ఉన్న దేశ నాయకుడు ముక్కలుగా హీ హాస్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ అని దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. నేను అనుకున్నాను ఇది కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం, మా తల్లిదండ్రులు మా పితరులు ఎప్పుడు కాంగ్రెస్కే ఓటేస్తారు కనుక ఆ సానుభూతితో నేను అలా ఫీల్ అవుతున్నానేమో అనుకున్నాను. కానీ యాజ్ ద టైమ్ గోస్ ఆన్, ద హోలీ స్పిరిట్ స్టార్టెడ్ డిస్టర్బింగ్ మీ. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు వర్క్ ఇన్ మై డిపార్ట్మెంట్ ఎనీమోర్ అండ్ ఐ అప్లైడ్ లీవ్ అండ్ వెయిటెడ్ ఆన్ ద లార్డ్. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రభువు చాలా స్పష్టంగా తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా తన పిలుపును స్థిరపరిచినప్పుడు నేను మరి రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను కొనసాగింప చేస్తున్నాడు. మరి షామీర్పేటలో కూడా ఒక ఫుల్ టైం బైబిల్ కాలేజీని కూడా దేవుడు ఎస్టాబ్లిష్ చేయడానికి కృప చూపించారు. ఇదంతా ఫెయిత్ మినిస్ట్రీ అండి. సాధారణంగా ఫండ్స్ ఉండి చేసేది వేరుగా ఉంటుంది, కనుక విశ్వాసం మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళడం అన్నది చాలా సవాళ్ళతో కూడినటువంటి పరిచర్య అయి ఉంటుంది. కనుక ఇది ఫెయిత్ మినిస్ట్రీ. ప్లీజ్ ప్రే ఫర్ అస్. కనుక ఈ మేము ఎక్సైటెడ్ టైమ్స్లో ఉన్నాం. ఏంటంటే ఇంకొక కొన్ని రోజులు, ప్రభు ఇంకొక వారం దినాలు మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తే 2026లో వీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు 40th year ఆఫ్ మినిస్ట్రీ అని అలాగే చెప్తాను. అయోగ్యుడైన నిష్ప్రయోజకుడైన సేవకుడైన నన్ను గిటార్ పట్టుకుని మురికి వాడల్లో, స్లమ్స్లో, డయర్ స్లమ్స్లో ఓ గాడ్ ఈజ్ గుడ్, ఓ దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు అని పాట పాడుతూ ప్రారంభించిన పరిచర్య 1986లో అది ఆగిపోకుండా నిరంతరం ఈ 40 years కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. ప్లీజ్ రిమెంబర్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. దేవుడు ఈ పరిచర్యలోని అనేక మందిని, సుమారు ఒక 100-110 మంది సేవకులను ఈ బైబిల్ ట్రైనింగ్ ద్వారా లేవనెత్తాడు. వారి దేశం యొక్క నలుమూలలకు వెళ్ళి అద్భుతమైన పరిచర్యలు చేస్తున్నారు. కొంతమంది దేశ విదేశాలకు కూడా వెళ్ళి ఆ సువార్తను చెప్తూ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటున్నారు. ఇలా దేవుడు మరి ఆ విత్తనాలు విత్తుతూ ఉంటే అవి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించాయని దేవుడి వాక్యంలో ప్రభు ఎలా చెప్పాడో అలా మనం విత్తుతూ పోతూ ఉంటే ఏది ఎప్పుడు ఫలిస్తుందో, నువ్వు ఉదయం ముందు, మధ్యాహ్నం ముందు, సాయంకాలం ముందు కూడా విసుగగా విత్తుతూ ఉండు. ఏది ఫలిస్తుందో మనకు తెలియదు. కొన్ని మొలిచినట్టే మొలవచ్చు, మాడిపోవచ్చు. కొన్ని ఆకరణ మొలవచ్చు, అవి 100ంతల ఫలాన్ని ఇవ్వచ్చు. కనుక లెటస్, మీరు నేను మనందరం కూడా, దిస్ ఇస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ నాట్ ఓన్లీ a pastor's or an evangelist's responsibility, but every believer, we must be a partner with God. దేవునితో జత పరివారం అయి ఉండి మనము దేవునితో కలిసి పనిచేయాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుని పనిలో ఎవరు కూడా ప్రేక్షకులు లేరండి, అందరూ పనివారి. హల్లెలూయా చెప్తారు. We are all workers, we are all co-workers with our God. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మనందరికీ రకరకాల తలాంతులు ఇచ్చాడు. కొంతమంది అద్భుతంగా అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది దాతృత్వంతో ఇస్తూ ఉంటారు. ద వే దట్ దే గివ్ ఇట్ అమేజెస్ us. కనుక వీళ్ళు ఇంత కనికరంతో, ఇంత దాతృత్వంతో మరి దేవుని కొరకు ఇస్తున్నారేంటి అని ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అది దేవుని కృప, వారికి ఒక ప్రత్యేకమైన కృప. సంఘం అంతటికీ ఆ కృప ఉంటుంది, కానీ ఒక ప్రత్యేకమైన కృప అన్నమాట వారు. అలా కొంతమంది స్వార్థ ప్రకటించేవారు, కొంతమంది సాక్ష్యం ఇచ్చేవారు, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు, కొంతమంది చిన్న బిడ్డలకు బోధించేవారు, కొంతమంది పర్సనల్ ఎవాంజలిజం చేసేవారు, కొంతమంది ప్రీచర్స్, కొంతమంది షెపర్డ్స్, కొంతమంది లీడర్స్. ఈ రీతిగా సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పనిని నియమించాడు. నీవు నేను మనం చేయవలసింది ఏంటంటే తెలుసుకోవాలి. వాట్ ఈజ్ మై పర్పస్, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ చర్చ్. ఈ స్థానిక సంఘంలో ప్రభు నన్ను తీసుకొచ్చాడు. నన్ను ఈ స్థానిక సంఘంలో ఒక కుటుంబస్తునిగా చేశాడు. ఈ స్థానిక మందిరంలో నన్ను ఒక సజీవ రాయిగా, ఏ లివింగ్ స్టోన్గా నన్ను ఉంచాడు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి, నా తలాంత ఏంటి, నా పిలుపు ఏంటి, నా ప్రత్యేకత ఏమిటి ప్రభువా, దేని కొరకు నన్ను ఇక్కడ ఉంచావు? ఒట్టిగా ప్రేక్షకులుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఉంచాడు, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతుని ఇస్తాడు. అది మనం తెలుసుకోవాలి. ప్రభువుతో మనకున్న రిలేషన్షిప్ను బట్టి దేవుడు మనకు తెలియజేస్తాడు.
ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. మనం ఎక్కడో జులాయిగా తిరుగుతూ ఇటువంటి తిరుగుతూ మన దృష్టి అంతా కూడా ఎక్కడో లోకంలో ఉంటే హీ విల్ నెవర్ కాల్ us, he will never tell us anything. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో. రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, గొప్ప గొప్ప శాస్త్రులు ఉన్నారు, ఇంకా ప్రభుత్వాలు పరిపాలించే మరి రోమన్ సోల్జర్స్ ఉన్నారు, రోమన్ ఆఫీసర్స్ ఉన్నారు, గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళని ఎవరిని పిలిచి తన రాజ్యం గురించి తన పనుల గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదండి. కానీ ఎప్పుడు ఆయన వెంట ఉండే. పొద్దున్న లేచి ఆయనతోనే ఉంటారు, ఆయనతోనే తింటారు, ఆయనతోనే పడుకుంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏమి లేవు. వాళ్ళకి ప్రభువుకు ఏముండేది కాదు, వాళ్ళకి ఏముండేది కాదు. వాళ్ళని చేపలు పట్టుకునేవాళ్ళు, పామరులు, అవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళకి పెద్ద లోక జ్ఞానం ఏమి లేదు. వాళ్ళు కానీ ఒకటి నేర్చుకున్నారు, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు యేసు ప్రభుతో స్పెండ్ టైం విత్ గాడ్, స్పెండ్ టైం ఇన్ ద చర్చ్, స్పెండ్ టైం విత్ గాడ్స్ పీపుల్, స్పెండ్ టైం ఇన్ ద మినిస్ట్రీ. As you keep doing more, నువ్వు అలా చేస్తూ 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 స్టార్టింగ్లో ఒట్టిగా పోతున్నావు వస్తున్నావు అనిపిస్తుంది. అదంతా మెల్లమెల్లగా ప్రభు నేను వాడుకోవడం మొదలు పెడుతుంటాడు. అప్పుడు సంఘం అంతా నీకు తెలిసిపోతుందో ఇటువంటి అద్భుతమైన తలాంటి ఈ బిడ్డలో ఉన్నదా అని ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు మీలో ఉన్నటువంటి సామర్థ్యం, మీలో ఉన్న తలాంతులు, మీలో ఉన్న శక్తిని బయటికి వెలికి తీసి ఏమండి ఈ లోకానికి మురికిగాను, ఈ లోకములకు పెంటగాను, ఈ లోకములకు పనికిరాని వారుగా ఉన్న మనల్ని తన చేతుల్లోనికి ఆయన తీసుకుని అద్భుతమైనటువంటి పాత్రగా ఆయన వాడుకుంటాడు. గొప్ప ఇంచిలో పౌలు అన్నాడు, గొప్ప ఇంచిలో ఏమున్నాయంటే బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. కానీ యజమానుడు వాడుకోవాలంటే బంగారు పాత్రని బాగా కడిగి అల్మారలో పెట్టి లాక్ వేసేసారనుకోండి. ఎందుకంటే ఈ బంగారు పాత్రని ఎవడైనా ఎత్తుకొని పోయాడంటే లేకపోతే కష్టం అని చెప్పి అల్మారాలో ఉంది, నాట్ అవైలబుల్. ఏదైనా దాన్ని వాడదామంటే అది ఇప్పుడు కూడా అల్మారాలోనే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి అమ్మా? ఆ వెండిని కడిగి ఎక్కడో పెట్టేశారు పైన, అందుబాటులో ఉందా? అందుబాటులో. అది వెండి పాత్ర అయినా బంగారు పాత్ర అయినా చివరికి మట్టి పాత్ర అయినా యజమానుడు వాడుకోవాలంటే అది అందుబాటులో ఉండాలి. ఇట్ షుడ్ బి అవైలబుల్. టుడే ద ప్రాబ్లమ్ విత్ యంగ్ పీపుల్, స్పెషల్లీ క్రిస్టియన్ యూత్, ఏంటంటే దే ఆర్ బిజీ. నాట్ ఓన్లీ యూత్ అండి, ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఏమంటే మనకి ఏమంటే చక్కని గిఫ్ట్ ఈ సెంచరీలో ఏమొచ్చిందండి? స్మాల్ సెల్ ఫోన్ దట్ కీప్స్ ఎవ్రీవన్ బిజీ. బస్ స్టాప్లో కూడా బిజీ, ఏమంటే ఇంట్లో కూడా బిజీ. ఎక్కడున్నా సరే మీకు బోర్ పట్టకుండా లోన్లీగా ఉండడానికి దట్ కీప్స్ యూ బిజీ. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ గ్యాడ్జెట్ని వాడడం విషయంలో శ్రద్ధ వహించాలి. దానికి ఈ రోజుల్లో సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు చాలా సూచనలు పేరెంట్స్కి ఇస్తున్నారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని, వాడికి రాబోయే దినాల్లో ఇంకా రకరకాల డిసీజులు వచ్చేస్తాయని, మెంటల్ డిజార్డర్ వచ్చేస్తుందని, యూ షుడ్ బి కేర్ఫుల్ అని సెల్ ఫోన్ గురించి చెప్తా ఉన్నారండి. దానికన్నా ముందుగా బైబిల్ మనకి కాషన్ ఇస్తూ ఉంది. ఈ లోక వార్తలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి న్యూస్ కాదు, ఈ లోక సంబంధమైన కల్పించిన కథలు కాదు, కానీ దేవుని వాక్యంతో మీరు నింపబడండి. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడతామో అప్పుడు మనము దేవుని చేతిలోనికి అందుబాటులోకి వస్తాం. వి విల్ సే లార్డ్ హియర్ ఐ యామ్, నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకోండి అని మనం చెప్పినట్లయితే ప్రభు అద్భుతంగా తన చేతుల్లోనికి మనం తీసుకుంటాడు. ఈ చివరి దినాల్లో ఈ డోర్స్ మూసుకొని పోతున్నటువంటి, చివరికి భారతదేశంలో కూడా తలుపులు సువార్త కొరకు మూసుకొని పోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడైనా కొంచెం స్వేచ్ఛ ఉందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కొంచెం ఉంది. మనకు తెలియదు రాబో దినాల్లో ఇక్కడ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి. అనేక చోట్ల జరుగుతున్నాయి అటాక్స్. ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో ఫ్రమ్ December 1 నుంచి 25th వరకు కూడా we will preach gospel అన్నమాట. స్ట్రీట్ ప్రీచింగ్ కానివ్వండి, లేదా బస్తీల్లో కానివ్వండి, అక్కడక్కడ డిఫరెంట్ మాల్స్ దగ్గర కానివ్వండి, మరి స్కిట్స్ వేయడము, పాటలు పాడడము. ముఖ్యంగా మా యొక్క యువత చాలా, మా యవనస్తులైనటువంటి బిడ్డలు, మరి నా కుమారుడు వీరు ఈ సంవత్సరం అయితే విపరీతంగా వారు నాట్ ఇన్ ఏ సింగిల్ డే దే టుక్ రెస్ట్. దే వర్ బిజీ ఇన్ ఆల్ ఏరియాస్, రకరకాల ఏరియాస్. ఎందుకంటే ఈ సీజన్లో మనకి
కార్పొరేటర్ల దగ్గర నుంచి, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ దొరుకుతాయి. వాళ్ళకు ఉండే డిజైర్ వాళ్ళకి, వాళ్ళ క్రిస్మస్ స్టేజ్ మీదకి వచ్చి 4 మాటలు చెప్పి కేక్ తిని అందరినీ ఓటేయమని వెళ్ళిపోతున్నారు. అందువల్ల వారు మనకు పర్మిషన్ ఇస్తారు. సో ఏదో కక్ష చేతనో మిష చేతనో సువార్త ప్రకటింపబడడానికి అద్భుతమైన అవకాశం కనుక వీ విల్ యూటిలైజ్ పాజిటివ్గా సువార్తను ప్రభువుని గురించి ప్రకటించడానికి ఈ అవకాశాన్ని తీసుకుంటాం. ఈ సంవత్సరం 71,000 గాస్పెల్ ట్రాక్ట్స్, గ్రేటెస్ట్ గిఫ్ట్, గొప్ప బహుమానం అని హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ప్రింట్ చేసి ఈ 71,000 వీళ్ళే, ఈ గ్రూపే కాదు, మా సంఘంలో ఉన్న వాళ్ళే కాదు, ఇతర సహా సేవకులకు కూడా కావలసినవన్నీ గాస్పెల్ ట్రాక్ట్స్ ఇచ్చి అవర్ విజన్ ఈజ్ టు గో, ఈ పత్రికను తీసుకెళ్ళిపోతే తెలుగు రాష్ట్రాల్లోకి ఈ పత్రికలు వెళ్ళిపోవాలి, లేక హిందీ స్పీకింగ్ పీపుల్ కూడా వెళ్ళాలని బర్డెన్తో ఈ పని చేయడం జరిగింది, సువార్తను ప్రకటించడం జరిగింది. కనుక ప్రతి చోట, ఇందాక నేను వస్తుంటే మా యొక్క సంఘంలో ఉన్న బాబు నన్ను డ్రైవ్ చేసి తీసుకొచ్చారు. ఆయన చెప్తారు, అంకుల్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా గ్రామాల్లోనికి వెళ్ళి చెప్తున్నప్పుడు వినడానికి ఇష్టపడడం లేదు. దే ఆర్ లిటరల్లీ రిఫ్యూజింగ్. వాళ్ళ లోపలికి బాగా ఆ విషయం, ఆ చేదు వెళ్ళిపోయింది కనుక దే ఆర్ రిఫ్యూజ్ టు టేక్ gospel tract, they are refused to hear the gospel, so the doors are becoming closed day by day. దినదినము తలుపులు మూసుకొని పోతున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. కనుక ఇంకా మనకు అవకాశాలు ఉండగానే మనందరం కూడా సైనికులుగా లేచి, ఐ రియల్లీ అప్రిషియేట్ అమ్మగారి అడ్మినిస్ట్రేషన్లో శ్యాంబాబు గారి లీడర్షిప్లో మీ సంఘం ఎంతగానో వృద్ధి పొందుతూ ఉంది. మరి టుడే ఇట్ ఈస్ రియల్లీ ఇన్ a great number you gathered. I really congratulate and appreciate. Let us pray for one another and move further. చిన్న ప్రార్థన చేసుకుని క్రిస్మస్ వర్తమానంలోనికి వెళ్ళి నేను ముగిస్తాను. కొంచెం లేట్ అయినా, చాలా కాలం తర్వాత వచ్చాను కనుక కొంచెం నన్ను భరించాలని మనం చేస్తాను. Let us pray. Gracious God and our loving heavenly Father. Yes Lord, you are worthy to be worshipped. నీ బిడ్డలు ఎంతసేపు ఇక్కడ నిలబడి నిన్ను ఆరాధించారు, నిన్ను స్తుతించారు, నిన్ను మహిమపరిచారు, నిన్ను గురించి గానం చేశారు. సంతోష ఆనంద బాష్పములతో హృదయం ఉప్పొంగినట్లుగా వారు నాయన నిన్ను పొగిడి కీర్తించారు. నీవు ఎంతైనా ఆరాధనకు పాత్రుడు అయినావు. నీకే స్తుతులు ప్రభా, నీకే స్తోత్రములు తండ్రి. అల్పుడను అయోగ్యుడను నిష్ప్రయోజకుడనైనా నీ దాసునైనా నన్ను ఈ సిలువ చాటును మరుగుపరిచి నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోండి ప్రభా. నరుని మాటలు వ్యర్థం ప్రభా. మా యొక్క సొంత మాటలు ఏ విధమైనటువంటి ఫలాన్ని తీసుకుని రాలేదు, కానీ నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి తండ్రి. కనుక ప్రభా, ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తున్నటువంటి ఈ దినములలో తండ్రి, మేము కూడా ఈ మందిరంలో గ్యాదర్ అయ్యి ఉన్నాము. ఈ మహిమ మందిరంలో నిజముగా నీ మహిమను మా మధ్యకు ఆయన దిగనిచ్చి మమ్మల్ని దర్శించి మమ్మల్ని సంతృప్తిపరిచి నీ వాక్యముతో రక్షణ లేని వారికి రక్షణ, వెనకబడిన స్థితిలో ఉన్న వారికి ఉజ్జీవము తండ్రి, నీ పరిచర్య నిమిత్తము, నీ రాజ్యము నిమిత్తము ఆయన సాధనాలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని కృతజ్ఞతలు చెల్లించుకోండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా పిల్లలను పుట్టి పవిత్రపరిచి సహాయకరంగా మీరు వాడుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చాలా కాలం క్రితం ఈ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ హాబీస్ అంటే ప్రజలు ఎక్కువ ఉంటారండి, ల్యాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అందుకే చాలా శుభ్రంగా ఉంటాయి వారి వీధులు, వారి యొక్క రెస్టారెంట్స్ అన్నీ కూడా. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనుషులు ఎక్కువ ఉంటాం, మనం తక్కువ ప్లేస్లోనే విపరీతమైన జనం ఉంటాం. అందువల్ల మన హాబీస్ అన్ని వింతగా చేపలు పట్టడానికి పోతారు, వీకెండ్ చేపలు పడుతుంటారు, లేకపోతే ఇంకేమో చేస్తూ ఉంటారు, గుర్రపు స్వారీలు చేస్తూ ఉంటారు, లేకపోతే హంటింగ్ చేస్తుంటారు. అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయి ఫారెస్ట్ ఎక్కడ చూసినా కొండలే భయంకరమైన, మన యొక్క కొండలైతే బాడీ హెడ్ లాగా ఉంటాయి, కానీ అక్కడ కొండలు విపరీతమైన చెట్లతో నిండిపోయి ఉంటాయి. కనుక వీళ్ళు చక్కగా హంటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంటారు, వేటాడుతూ ఉంటారు. బహుశా అక్కడ లైసెన్స్ వాళ్ళకి ఉందేమో, మనకైతే ఇక్కడ లైసెన్స్ లేదు. ఆ మధ్యన ఎవరో సినిమా యాక్టర్ ఒక జింకను కొట్టాడని పెద్ద కేసు అయింది. ఆయన ఎవరో సల్మాన్ ఖాన్ ఎవరో.
కనుక మీరు ఎవరైనా తుపాకీలు ఉంటే పట్టకండి మీరు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కొరకే చెప్తా ఉన్నాను. వీళ్ళు పోతా ఉన్నారు, ముగ్గురు ఫ్రెండ్స్ జీప్లో హంటింగ్ చేయడానికి అనమాట. ఓ హాలిడే రోజున టైం పాస్ కొరకు. దే వాంట్ టు స్పెండ్ విత్ వన్ అనదర్. అందులో ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు, అందులో ఒక ఆయన లాయర్ గారు ఉన్నారు, అందులో ఒక ఆయన డాక్టర్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు జీప్లో పోతున్నారు. ఏదైనా కనబడితే కొందామని చెప్తారు. డీడ్స్ ఎక్కడైనా కనబడితే, జింక కనబడితే కొందామని చూస్తారు. మొత్తానికి ఒక జింక కనబడ్డది, ముగ్గురు కొట్టేశారు. ముగ్గురు కొడితే జింక అయితే చచ్చిపోయింది. కానీ ఇప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, నా బుల్లెట్ తగిలిందంటే నా బుల్లెట్ తగిలింది అంటున్నారు. డాక్టర్ అంటున్నాడు నేను కొడితేనే పడ్డది అంటాడు. లాయర్ అన్నాడు నేను కొడితేనే పడ్డది అంటాడు. మాస్టర్ గారు అంటున్నారు నేను కొడితే నా బుల్లెట్టే దానికి దిగింది అంటాడు. సరే, ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ముగ్గురులో లాయర్, నేను బాగా నాకు తెలుసు కనుక, న్యాయం చెప్పడం నాకు తెలుసు కనుక ఉండండి, ఇద్దరు ఇక్కడ ఉండండి, నేను అసలు వెళ్ళి ఆ జింకని చూసి వస్తాను. వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ పడిపోయినటువంటి జింక దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారంట. లేదు డాక్టర్ గారితో అంటున్నాడు, లేదు మాస్టర్ గారు కొట్టిన బుల్లెటే తగిలింది దానికి, అది చచ్చిపోయింది అన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే బుల్లెట్ ఈ చెవులోంచి ఈ చెవులోంచి వెళ్ళిపోయింది అన్నాడు. ప్రతి ఆదివారం మాస్టర్ గారు చెప్తుంటే అదే కదా జరుగుతుంది అన్నాడు. ఏమంటే అర్థమైందా? ప్రతి ఆదివారం మాస్టర్ గారు చెప్తుంటే ఈ చెవులోంచి ఈ చెవులు అలా గుర్తుపట్టాడు లాయర్. నిజమే కదండి. ఈ ఉదయకాలం మాత్రం ఆ పని చేయకండి. అంటే మనం విన్నదాన్ని మన హృదయంలో గ్రహించుకోవాలా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి మళ్ళీ తిరిగి సేమ్ ఓల్డ్ లైఫ్, సేమ్ ఓల్డ్ హ్యాబిట్స్, సేమ్ ఓల్డ్ లైఫ్ స్టైల్ మనం ఒక లీడ్ చేస్తే క్రిస్మస్ ఆఫ్టర్ క్రిస్మస్ విల్ కమ్ బట్ వి విల్ రిమైన్ ద సేమ్. క్రిస్మస్ ఆఫ్టర్ క్రిస్మస్ వస్తాయి కానీ మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతా ఉంటాం. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటే, పుట్టేది మొదలుకొని ఆయన అక్కడే పడి ఉన్నాడంట. చాలా కాలం అయిపోయింది, సుమారు అతనికి 40 ఏళ్ళు అని రాయకుంటారు. అంటే కోనేరు, సిలోయం అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు కూడా ఉన్నాడు అండి. బట్ ఏ డే హ్యాస్ కమ్, ఓ దినం వచ్చింది, సంవత్సరాలు గతించిపోయాయి, విడుదల లేదు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అవును ప్రభు అన్నప్పుడు అతనిలో గొప్ప మార్పు కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. పిల్లరా, ఈ దినాన్న, ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ దినాన్న ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. చరిత్ర చెప్తుంది, జీసస్ క్రైస్ట్ హీ వాక్డ్ ఓన్లీ అరౌండ్ 200 కిలోమీటర్స్, నాట్ మోర్ దాన్ దట్. 200 కిలోమీటర్ల కన్నా ఆయన తిరిగి 200 మైళ్ళ కన్నా ఆయన ఎక్కువ దాటి వెళ్ళలేదు. ఆయన సేవ, ఆయన జీవితం ఇదే ప్రాంతంలో జరిగింది. హీఈస్ నాట్ ఎ పోయెట్, ఆయన ఒక కవి కాదు. హీఈస్ నాట్ ఎ సింగర్, ఆయన ఒక గాయకుడు కాదు. హీఈస్ నాట్ ఎ మ్యూజిషియన్, ఆయన సంగీత కళాకారుడు కాదు. హీఈస్ నాట్ ఎన్ ఎకానమిస్ట్, ఆయన ఒక అర్థశాస్త్రాన్ని చదివినటువంటి వాడు కాదు. హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, ఆయన రాజకీయ నాయకుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ సోషల్ వర్కర్, ఆయన సాంఘిక పరిచర్య చేసేవాడు కాదు. కానీ ప్రపంచంలో వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసినప్పుడు, వీరందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, ఇటువంటి వారు బయలుదేరి యేసుని గురించి పాడేవారు కోకొల్లలుగా కోట్లలో ఉన్నారు. యేసు ప్రభు వారిని గురించి సంగీతం వాయించేటటువంటి వారు ఈ దినాల్లో మనం యూట్యూబ్లో చూస్తున్నాం. ఎన్నెన్ని రకాలైన మ్యూజిక్, ఎన్నెన్ని రకాలైనటువంటి హిమ్స్, ఎన్నెన్ని సంఘాలలో, ఎన్నెన్ని సభలలో అద్భుతమైనటువంటి గీతాలు ఆయనను గురించి పాడుతూ సంవత్సరం వెంబడి సంవత్సరం నూతన గీతాలు వస్తున్నాయి. హీఈస్ నాట్ ఎ పోయిట్, హీఈస్ నాట్ ఎ సింగర్, హీఈస్ నాట్ ఎ మ్యూజిషియన్. ఆయన అర్థశాస్త్రాన్ని కూడా ఇవ్వలేదు. కానీ ద ఎకానమీ, ద నేషన్స్, దేశాలు తమ యొక్క ఆర్థిక పరిస్థితులు బైబిల్ గ్రంథం మీద ఉన్నటువంటి ధర్మశాస్త్రం పైన ఆధారపడి అవి నిర్మించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి యొక్క కాన్స్టిట్యూషన్స్ కూడా బైబిల్ గ్రంథం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నిర్మాణం చేసుకున్నారు. రాజకీయ నాయకులు గొప్ప వారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రభావితం చెంది మన దేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనను ధిక్కరించి వాళ్ళు పట్టుకొని చర్చిలకు వెళ్ళేటటువంటి బైబిల్లో నుండి నేను స్ఫూర్తి తీసుకుంటానని
మహాత్మా గాంధీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మరలా చదివి స్ఫూర్తిని ఆయన పొంది ఆత్మ విషయమై దీనతో కలిగిన వాడై ఉండి అహింస అనేటటువంటి సాధనాన్ని ఆయన ఎన్నుకొని తుపాకీ ద్వారా, ఫిరంగుల ద్వారా యుద్ధం చేయలేదు. కానీ ఏ ప్రభు అయితే ఏ విధమైనటువంటి కత్తులు, కఠారాలు, తుపాకీలతో ఆయన రాజ్యాన్ని తీసుకొని రావడానికి కాకుండా ఆయన రాజ్యం వేరని ప్రేమ రాజ్యాన్ని కట్టాడు. ఆ అహింస అనేటటువంటి దాన్ని ఎన్నుకున్న మహాత్మా గాంధీ యొక్క నిర్ణయం వల్ల హూ ఇన్ఫ్లుయెన్స్డ్ మహాత్మా గాంధీ, ఇట్ ఇస్ నన్ బట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క కథలో, ఆయన యొక్క ఆత్మకథలో, ఆయన రాసిన పుస్తకాల్లో ఇది ఎంతో ప్రతిబింబిస్తుంది. అలాగూ మరి స్వామి వివేకానంద మాట్లాడారు, అలాగే బుద్ధుడు కూడా మాట్లాడాడు, ఆయన మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. ఎంతో మంది రాజారాం మోహన్ రాయ్ మాట్లాడాడు. అండ్ హీ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడితో కలిసి భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పేర్చి మంట పెట్టేటటువంటి ఆ యొక్క శాసనాన్ని రూపుమాపడానికి విలియం కేరీ ఎంతో ప్రయత్నం చేసినప్పుడు రాజారాం మోహన్ రాయ్ గారు ఆయన వెనకుండి బలపరిచి ఆ యొక్క ఆర్డర్ని వారు తీసుకుని రాగలిగారు. ఆ దినాల్లో బాల్య వివాహాలు జరిగాయి. బాల్యకి చిన్నగా ఉండగానే ఒక ముసలాయిని ఇచ్చి పెళ్లి చేసేవారు. అతడు త్వరగా చనిపోయేవాడు. త్వరగా చనిపోయిన ఆయనకు, ముసలాయినికి ఈ యవనస్తురాలైనటువంటి విధవరాల్ని ఇచ్చి ఆ చితి మీద పేర్చి ఆమెను కూడా కాల్ చేసేటటువంటి భయంకరమైన మూఢనమ్మకాలతో నిండిన మన దేశంలో, మన మధ్య దేవుని ప్రేమ వచ్చి ప్రకటింపబడి వ్యాపించి సేవకులు చేసినటువంటి ప్రయత్నాలు, ప్రయాసలు, మిషనరీలు బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసి స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యను నేర్పించి మహాత్మా గాంధీ గారు లాంటి వారితో పాటు కొన్ని వేల మంది విద్యను అభ్యసించారు. కనుక ఈ యొక్క ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. లేకపోతే ఈ యొక్క మతాలు, కులాలు, ఈ యొక్క జాతులు అనేటటువంటి చిచ్చులో సామాన్యమైన ప్రజలు నలిగిపోయి వారు ఇంకా దౌర్భాగ్యులుగానే మిగిలిపోయిందేమో. కానీ గాడ్ సో లవ్ ద వరల్డ్, లోకాన్ని ప్రేమించిన యేసయ్య మన దేశాన్ని కూడా ప్రేమించి తన సొంత చేతులలో, తన సొంత గాయాలలో వేరు పెట్టినటువంటి తన శిష్యుడిని డైరెక్ట్గా పంపించాడు. ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ సెయింట్ థామస్ ఆయన ఉన్నాడు, వచ్చాడు, మన మధ్య జీవించాడు. ఆయన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఆయన సమాధి ఉన్నది. ఆయన యొక్క పేరున సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అనేటటువంటిది కూడా ఉన్నదని చరిత్ర పుస్తకాల్లో రాయబడ్డది. We can't deny Lord Jesus Christ and his message and his disciples. ఈ దేశంలోకి వచ్చి సువార్త ప్రకటించినాడు. మొట్టమొదట రెస్పాండ్ అయినటువంటి వారు బడుగు బలహీన వర్గాలు కాదు, కానీ బ్రాహ్మణులే మొదట రెస్పాండ్ అయ్యారు. వారు ఇప్పటికీ కూడా సిరియన్ ఆర్థడాక్స్ పీపుల్ గాను కేరళ రాష్ట్రంలో క్రైస్తవులుగా వారు ప్రభువును సేవించేటటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన గాయకుడు కాకపోయినా ఆయన నామమున పాటలు, ఆయన కవి కాకపోయినా ఆయన నామమున కవిత్వాలు, ఆయన మ్యూజిషియన్ కాకపోయినా అద్భుతమైన మ్యూజిక్ ప్రపంచం అంతా, ఆయన పొలిటీషియన్ కాకపోయినా రాజకీయ నాయకులు అబ్రహాం లింకన్ ద beloved president of America, he used to read his Bible every day. ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండడం వలన, ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉండడం వలన ఆయన నల్ల జాతీయులను సంతలో పెట్టి అమ్ముతున్నారండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులు కదా, వాళ్ళని అలా అమ్మడానికి వీల్లేదు. దే హ్యావ్ దర్ ఓన్ డిగ్నిటీ, దే హ్యావ్ దర్ ఓన్ ఫ్రీడమ్ అని ఫైట్ చేసినందుకే ఆయన షూట్ చేసి చంపేయడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుండే వచ్చింది. గనుక ప్రియులారా, ప్రభువు 200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళలేదు, కానీ ఆయన అనేకులను ప్రభావితం చేశాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలా మంది చరిత్రకారులు, ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన నమ్మని వారు ఎవరు ఉంటారు? ఆ చరిత్రలో ఆయన ఉన్నాడని ఒప్పుకొని వారు ఎవరు? ఈయన 100% ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క టెక్స్ట్ బుక్స్ లో ఆయన గురించి రాయబడ్డది. ప్రపంచం అంతా తెలుసు. ఆయన ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుడు. చిన్న వయసులోనే ఆయన మలేరియా జ్వరంతో చనిపోయాడనే విషయం
అందరికీ కూడా తెలుసు. ఆయన మన దేశం దగ్గరికి కూడా వచ్చాడు అనేటటువంటి విషయాలు చరిత్రలో చెప్పబడుతున్నాయి. అయితే అలెగ్జాండర్ చనిపోయిన 400 years 400 సంవత్సరాల వరకు ఆయనను గురించి స్క్రిప్ట్ అనేటటువంటిది రాయలేదండి. 400 సంవత్సరాల్లో ఆయనను ప్రేమించేవారు, ఆయన గురించి తెలిసినటువంటి వారు 400 years అయ్యాక దే స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ అలెగ్జాండర్, హిస్ కాంకరింగ్ ద నేషన్స్. రాజ్యాన్ని ఎలా జయించాడు, ఎలాగూ తన తండ్రి అయిన ఫిలిప్పుకు కుమారుడిగా ఆ యొక్క యుద్ధ వాంఛ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ కథలుగా తన తండ్రి అయినటువంటి ఫిలిప్ దగ్గర నుండి యుద్ధ నైపుణ్యత నేర్చుకుని చిన్న వయసులో ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అని మనం చెప్తాం. ఆయన 100% చరిత్రలో ఉన్నాడని చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని ఈ దినాన్న భారతదేశంలో అనేక మంది పండితులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నాడో లేదో, ఆయన వచ్చాడో లేదో, ఆయన పుట్టాడో లేదో, ఆ కన్యక ఎలా పడతాడో అని 100 క్వశ్చన్లతో వస్తూ ఉంటున్నారు. బట్ ద యూనిక్నెస్ ఈస్ హీఈస్ గ్రేటర్ దాన్ ద అలెగ్జాండర్ బికాస్ ఆయన చనిపోయినటువంటి, లేకపోతే ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత ఐ విట్నెసెస్, ఆయన చూసినవారు, ఆయన తాకినటువంటి వారు ఆయన గురించి రాశారు. మత్తయి ఆయనతో ఉన్నవాడు, he gave us his life story. లూకా ఆయనతో ఉన్నటువంటి డాక్టర్, ఆయన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తో తన పుస్తకాన్ని రాశాడు. యోహాను యేసు ప్రభుతో ఉన్నటువంటి వాడు సుమారు 90 AD ఆఖరి సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను చివరిగా రాశాడు 90 AD. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఆయన పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, యోహాను సువార్తను కూడా ఆయన రాశాడు. కనుక 50 AD నుంచే యేసు ప్రభువారిని గురించి రాయడం మొదలుపెట్టింది. అలెగ్జాండర్ గురించి అయితే 400 years వరకు రాయలేదు. బట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ స్టోరీ వాస్ రిటన్. యూదులకు ఉద్దేశించి మత్తయి రాశాడు, అన్యజనులను ఉద్దేశించి లూకా రాశాడు. 4 సువార్తికులు ఆయన గురించి రాశారు. గనుక ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రభావశీలుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారు. He influenced the whole world. That is why the entire world is celebrating. So many hundreds of countries are celebrating Christmas. అది మీనింగ్ఫుల్ గానో, నామినల్ గానో, రిలీజియస్ వేలోనో ఏదో రీతిగా అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ అనేటటువంటిది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటిది. ఇది ఎక్కడ ఒక మారుమూలన జరిగింది కాదు. The one who was born in Bethlehem in an insignificant village and could not able to go more than 200 miles influenced the whole world. అందుకే దేవుడు ఏమన్నాడంటే లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఒక తెగ కొరకు, ఆయన కేవలం యూదుల కొరకు, కేవలము గ్రీస్ దేశస్తుల కొరకు, కేవలము రోమియోల కొరకు రాలేదు. కానీ ఆయన ప్రపంచంలో ఉన్న మనందరి కొరకు ఆయన ప్రేమించి జాతి భేదం లేకుండా, ధనధాన్యాలు అనే భేదం లేకుండా, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనే భేదం లేకుండా he loved every creature, even the lepers, even people who are in ICU, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చచ్చిపోవడానికి రెడీ ఉన్నవాడు కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారు. ఎంత ప్రేమ కలిగిన వాడు. మదర్ తెరీసాని పత్రికా విలేకరి అయినటువంటి కుల్దీప్ నాయర్ అనే ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారట. ఆవిడ రాలేదు, ఇంకా ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. మదర్ లోపల ఉన్నారండి, సర్వీస్లో వస్తారు, కూర్చోండి ఆయన కూర్చోబెట్టి ఇచ్చారు. క్యూరియాసిటీ ఆపుకోలేక ఆయన కిటికీలో చూద్దామని కొంచెం దూరం వెళ్ళి ఆవిడ ఎక్కడున్నారో అక్కడ కిటికీలో చూస్తుంటే ఆమె లెపర్సీ పేషెంట్ యొక్క వ్రేడు కడుగుతూ, మందు రాస్తూ, బ్యాండేజ్ టైప్ చేసి చేతులు కడుక్కుని వచ్చి షల్ వి స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ కుల్దీప్ అని అడిగాడు. అంటే ఆయన అన్నాడట, సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం కానీ ముందు నాకు చెప్పండి, హౌ యు ఆర్ ఏబుల్ టు టచ్ ఎ లెపర్, హౌ యు ఆర్ cleaning the wounds of a leper, how you are applying this medicine. ఏంటి, ఏం ప్రభావితం చెందించింది నిన్ను, ఏంటి నిన్ను ప్రేరేపించింది, what is necessary for you to treat him in that manner? She said only one word, Jesus. Hallelujah, hallelujah, hallelujah.
పాపము చేత నాశనానికి వెళ్తున్న నా కోసం నా ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించాడు. చివరి బొట్టు వరకు కూడా సిలువలో వేలాడి మరణించాడు. దో హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, దో హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన దేవాది దేవుడైంది కూడా ఆయన యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ని వాడుకోలేదు. ఈ రెసిస్టెడ్ ఒక మానవుడిలో ఒక మానవుడిగా ఆయన దయనీయమైనటువంటి మరణాన్ని ఆయన పొందాడు. నా తండ్రికి నేను ప్రార్థన చేస్తే ఆయన సైన్యాన్ని, వ్యూహాన్ని, దేవదూతలను పంపించి వీళ్ళందరినీ నాశనం చేయడానికి కాదని వచ్చింది. నేను ప్రాణాన్ని పెట్టి వారి ఆత్మలను పాపము అనే చెర కింద నలిగిపోతున్న ఈ బిడ్డలను విడిపించడానికి, మానవాళిని విడిపించడానికి, చివరికి నన్ను సిలువ వేసేవారిని కూడా నేను రక్షించడానికే వచ్చాను, కానీ నేను శిక్షించడానికి కానీ నాశనం చేయడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He is such a lovely God. He influenced the whole world. లండన్ యూనివర్సిటీ వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్స్ అండి. మీరు కొన్ని రీసెర్చ్, నేను చెప్పిన మాట కరెక్టో కాదో మీరు తర్వాత వెరిఫై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ జరిగినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. లండన్ యూనివర్సిటీ సుమారు 20-25 years ago, ఏమండి, ఈ లోకంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు అని వాళ్ళు జాబితాలు తీయడం పంపించారు. వాళ్ళు ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి పంపించి మీకు తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని మాకు పంపించండి అంటే, పీపుల్ సెండ్ సో మెనీ నేమ్స్. వారు రీసెర్చ్ చేసి 1500 పీపుల్ని కుదించారటండి. 1500 మందిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత 1500 మందిలో 50 మందిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత 50 మందిలో 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 10 మంది పేర్లు ఎలా ఉన్నాయి? నంబర్ 2, the one who influenced the world is Napoleon Bonaparte. నెపోలియన్ యొక్క రాతలు, ఆయన ఇచ్చిన స్పీచెస్, అవి ప్రపంచంలో అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటండి. దెన్ థర్డ్లీ షేక్స్పియర్ రచనలు అనేక మందిని ప్రభావితం చేసే, అవి ఇప్పటికీ లిటరేచర్ బుక్స్లో కూడా ఉన్నాయి. 4వ ప్లేస్ మహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారంటండి. 5వ ప్లేస్ అబ్రహాం లింకన్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. 6వ స్థానము జార్జ్ వాషింగ్టన్ అనేటటువంటి మరొక ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు. 7వ స్థానం Hitler is the one who moved young people to kill the Jews. యూదులను చంపడానికి గ్రామాల్లోకి వెళ్ళి స్పీచెస్ ఇచ్చి వాళ్ళ రక్తం మరిగించి వాళ్ళని యూదులను చంపడానికి తీసుకొచ్చాడు. కనుక హిట్లర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ యంగ్ పీపుల్. 8వదిగా అలెగ్జాండర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కాంకర్ ద వరల్డ్. బట్ ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ 2 to 10, but number 1 place is Lord Jesus Christ himself. Hallelujah. Hallelujah. అలెగ్జాండర్ కత్తితో జయించడానికి వెళ్ళాడు. నెపోలియన్ తుపాకీతో జయించడానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క కత్తులు వాడలేదు, కటారాలు వాడలేదు, తుపాకీలు వాడలేదు, డిక్టేటర్షిప్ వాడలేదు, కానీ he simply expressed God's love to humankind and he influenced the whole world with love, through love. His message is love. He himself is love. అందుకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. ప్రపంచంలో ఎక్కువగా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడిన వాక్యం ఏదైనా ఉన్నదంటే దట్ ఈస్ జాన్ 3:16. గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవుని సేవకులు ఈ ఒక్క మాట పైన దేవుని ప్రేమను వర్ణించడానికి వారు ఇష్టపడి ప్రకటించారు. దేవుని ప్రేమ, ఆ ప్రేమ అప్పుడు తాకింది మనుషులను, ఇప్పుడు తాకుతుంది. ఇప్పుడు కూడా ఈ ఉదయకాలము ఈ యొక్క మందిరములో ఆ పరలోకపు ప్రేమ, ఆ దేవుని ప్రేమ, ఆ యేసయ్య ప్రేమ, సిలువలో ఆయన చూపించినటువంటి ఆ దివ్యమైన ప్రేమ మన హృదయములను కదిలించడానికి, మన హృదయములను తన ప్రేమతో నింపడానికి, మనల్ని కూడా ప్రేమకు సాధనాలుగా మార్చివేయబడ్డానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఏ రకమైన ప్రేమలు ఉన్నాయి? వరల్డ్లీ ఫ్రెండ్షిప్స్ అనే ప్రేమలు ఉన్నాయా? అమ్మాయిలు అట్రాక్ట్ చేయబడి ప్రేమ అని దానికి పేరు పెట్టి పిలిచేటటువంటి ఆ యొక్క ఇన్ఫాక్సియేషన్తో నింపబడి ఉన్నామా? లేకపోతే డబ్బును, బంగారమును, వెండిని ప్రేమిస్తూ, లోకమును ప్రేమిస్తూ ఒకవేళ మనం ఉన్నామా?
బైబిల్ చెప్తుంది లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని ప్రేమించేవాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటాడు. మన హృదయాలు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మనము ప్రియులరా దేవుని ప్రేమించగలము. మనలాంటి స్వభావం కలిగి మనలాంటి సృష్టి అయినటువంటి ఇతర మానవుల్ని కూడా ప్రేమించగలము. దేవుడు నేర్పించింది అదే. నువ్వు దేవుని ప్రేమించు పూర్ణ హృదయంతో. నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు, అన్నదమ్ములను ప్రేమించు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. లవ్ దై నైబర్ ఆయన నేర్పించి వెళ్ళిపోయింటాడు. హూ కెన్ డూ దిస్? హూ కెన్ ఫాలో దిస్ కమాండ్మెంట్? ద వన్ హూ లవ్ హిమ్. మొట్టమొదటిగా దేవుని ప్రేమించగలిగిన వారే తమ యొక్క కుటుంబ సభ్యులను, తన పొరుగు వారిని ప్రేమించగలరు. కానీ దేవుని ప్రేమించకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి హృదయం ఇవ్వకుండా నేను అందరినీ ప్రేమిస్తానని నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ఏదో ఒక చోట ఫెయిల్ అయిపోతావు. నీ సొంత శక్తి చేత ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరచలేవు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు నాకు ఇంటికి పిలిచి భోజనం పెడితే నేను కూడా నిన్ను ఇంటికి పిలిచి భోజనం పెడతాను. దట్ ఈస్ అ హ్యూమన్ మెంటాలిటీ. కానీ యేసు ప్రభు అయితే ఆయన తృణీకరించిన వారిని కూడా ప్రేమించాడు, ఆయన విసర్జించిన వారిని కూడా ప్రేమించాడు, ఆయన అవమానపరిచిన వారిని ప్రేమించాడు, ఆయన గాయపరిచిన వారిని ప్రేమించాడు. హౌ కెన్ ఇట్ బి సో పాసిబుల్? ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బ్లడ్ అండ్ ఫ్లెష్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్లెస్ డ్వెల్స్ ఇన్ us. మనలో ఆ దేవుని ఆత్మ నిలిచి ఉండకపోతే మనం ఎవరిని ప్రేమించలేము, ఎవరికి రక్షణ సువార్తను ప్రకటించలేము, ఎవరిని కూడా మనం రీచ్ అవ్వలేము. కనుక మొదటిగా దేవుని ప్రేమించడం నేర్చుకోండి అన్నాడు ప్రభు. ఆ తర్వాత మీరు అందరినీ ప్రేమించగలరు అన్నాడు. యేసు ప్రభు గారు అయితే నేను తండ్రి యందును తండ్రి నా యందును నిలిచి ఉన్నాను. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్? భూమి మీద ఆయన ఒక చిన్న బాలుడుగా, ఒక చిన్న పాపాయిగా ఆ యొక్క పశువుల పాకలో పెట్టబడి తల్లి అయిన మరియ గర్భంలో ఉద్భవించడానికి, ఆయన రావడానికి, పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి ఒక నరుడిగా, శరీరధారిగా రావడానికి కారణం ఏంటి? ఎటువంటి పనితో వచ్చాడు? ఏ యొక్క పనితో ఆయన భూమిని విజిట్ చేశాడు? ఆయన యొక్క పాదములు భూమిని తాకినప్పుడు వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ దట్ హీ ఈస్ బేరింగ్ ఇన్ హిస్ హార్ట్? అది క్లుప్తంగా మీతో చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఫ్రాంక్ మోరిసన్ అనేటటువంటి ఆయన యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే నమ్మలేక. యేసు ప్రభు పుట్టాడంటే నమ్ముతాను, కానీ ఆయన తిరిగి లేచాడంటే అసలు నమ్మనన్నాడు. ఆయన హీఈస్ నాట్ an ordinary man, he is an expert and he is a lawyer. ఆయన అనేక సంవత్సరాలు తరిచి ఒక బుక్ రాశాడటండి. The title of that book, Who Moved the Stone అనే పుస్తకం రాశాడండి. Who moved the stone? ఆ రాతిని ఎవరు తొలగించారు? ఆయన రాసిన పుస్తకంలో మొదటి పేజీ ఏంటంటే, మొదటి ఉపోద్ఘాతం, ద ఇంట్రొడక్షన్ పార్ట్ ఏంటంటే, I refuse to write this book but I am compelled to write this book. ఎన్ని రీసెర్చ్లు చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసినా చివరికి యేసు ప్రభు తిరిగి లేచాడు అనేటటువంటి ఆ సారాంశమే నాకు దొరుకుతుంది. కనుక ఈ పుస్తకాన్ని నేను రాయడం తప్పడం లేదు నాకు అని I refuse to write this book but the Spirit of God compelled me to write this book. Jesus Christ was risen from the dead. Hallelujah. ఆయన పుట్టడమే కాదు, ఆయన తిరిగి లేవడానికే చనిపోయాడు. You can't separate the Christmas message from these three: his birth, his death on the cross and his resurrection. This is a package, this is a packet, this is a gift pack given by God. కానీ మనం కేవలం క్రిస్మస్ అంటే we see only the baby and we want to handle him, we want to play with him, we want to comfort him, we want to do something for him and we treat him. మనం ఆయన ఎలా చూస్తున్నాం అంటే నిస్సహాయుడిగాను, చేతకాని వాడిగాను, పశువుల పాపాయిగాను, పశువుల తొట్టులో పెట్టబడిన పాపాయిగాను, కొన్ని చర్చెస్లో అయితే జ్వాల పాటలు కూడా పాడుతూ ఉన్నారు. But the Bible says yes, ఆయన జ్వాల పాట పాడేటట్టుగా పుట్టాడు.
కానీ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన దేవుని రాజ్యమును భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. అండ్ హీ హంగ్ ఆన్ ద క్రాస్ అండ్ హీ షెడ్ హిస్ బ్లడ్. లుక్ ఎట్ దట్ పిక్చర్. ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి మరణించాడు, కానీ మూడవ దినాన సమాధిని తిరిగి లేచాడు. అండ్ హిస్ గ్రేవ్ ఈజ్ ఎంప్టీ. ఆ సమాధి ఖాళీగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇంగ్లాండ్ దేశాల్లో మన యొక్క ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాట్లాడవలసి వచ్చిందట. ఆయన అక్కడున్నారని పిలిచి గ్రీటింగ్స్ ఇచ్చారండి చర్చ్లో. ఇన్ చర్చ్ ఇంగ్లాండ్ ఆయన అన్నాడట, యువర్ లార్డ్ ఈజ్ రిజన్, గో అండ్ టెల్ టు ద వరల్డ్ యు హ్యావ్ ఎ యూనిక్ ప్రివిలేజ్ అన్నట. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. A non-Christian, a politician and a teacher to teachers, Dr. Sarvepalli Radhakrishnan, ఆయన అన్నాడట, you have a unique privilege, your Lord is risen, go and tell to the world. ఒక అన్యుడు చెప్పాడండి సంఘానికి. ఇది నా సంఘము నమ్మడం లేదు, గ్రహించడం లేదు, ఆలోచించడం లేదు. ఆయన ఇంకా సమాధుల్లో వెతుకుతున్నాం. ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే క్రైస్తవులు యేసుని ఎక్కడ వెతుకుతున్నారండి? సమాధుల్లోనే వెతుకుతున్నారు. అమ్మా, మీరు మీ ప్రియులను చూడొద్దని నేను అనడం లేదు, మీ పెద్దలను గౌరవించొద్దని కూడా నేను అనడం లేదు. కానీ అదే పనిగా పెట్టుకుని సమాధులతో పండగలో రోజంతా గడపకండి. ఆ రోజే వెళ్ళాలని ఏమి రూల్ లేదు, ఆ రోజే కొవ్వొత్తులు వెలిగించాలని రూల్ ఏమి లేదు. ద బైబిల్ నెవర్ టీచెస్ దట్. కానీ అది మానవులు కల్పించిన పారంపర్య ఆచారం. ఆచారాల్లో పట్టబడ్డామా? క్రైస్తవ ఆచారాలు, క్రిస్మస్ ఒక ఆచారం, గుడ్ ఫ్రైడే ఆచారం, లెంట్ ఒక ఆచారం, అండ్ ఈస్టర్ ఒక ఆచారం, ఇంకా రకరకాలైనటువంటి ఆచారాలు పట్టబడి అందులో ఒకటి ఏంటంటే ఆల్ సోల్స్ డే. అక్కడ సోల్స్ ఏం లేవండి. వాళ్ళు రక్షింపబడిన వారైతే ఎక్కడ ఉన్నారండి? వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. You respect them, have reverence towards them. Once in a while, if your children want to see your beloved people's graveyard, take them and show them. But don't make it a habit, and don't spend your time, don't spend your all life in that. కొంతమంది నాకు తెలిసిన క్రైస్తవ సోదరిమణులు ఉన్నారు. వారు కేవలం ఇటువంటి వాటి అందే శ్రద్ధ కలిగి ఉన్నారు. వాటి కొరకు ఎంతో డబ్బులు వెచ్చించడానికి సిద్ధపడేవారుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క సువార్త నిమిత్తం కానీ, దేవుని రాజ్య విస్తీర్ణత నిమిత్తం కానీ బొత్తిగా వారు ఏ మాత్రము కూడా సోయలేని వారుగా, స్పర్శ లేని వారుగా, దే డోంట్ హ్యావ్ కన్సర్న్, దే డోంట్ హ్యావ్ బర్డెన్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఈవెన్ an iota of worry towards the perishing souls. అటువంటి వారిని చూసినప్పుడు చాలా జాలేస్తుంది. అందుకని దేవుని వాక్యములో మనము నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? ద మిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ద మిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. నంబర్ 1 ఎందుకు వచ్చాడు అంటే, మీరు తర్వాత చదువుకొని నోట్ చేసుకుని, మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, కానీ నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. I am not going to do it. I am not going to exercise any of my power, any of my will. చివరికి శిలువలో మరణించినప్పుడు కూడా ఆయన చెమట రక్తపు బిందువులుగా మారుతూ ఉంటే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొక్క నుండి, అయినా కూడా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. ఎన్నిసార్లు మనము దేవుని ఇష్టం కొరకు, దేవుని చిత్తము కొరకు మనము అడిగాము, ఆ చిత్తము కొరకు కనిపెట్టాము. ఆయన తన ఇష్టాన్ని తన లేఖనములో విశదీకరించినప్పుడు మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, విశ్వాసులకు అవిశ్వాసులతో జోడెక్కండి, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, విగ్రహములకు దేవుని ఆలయముతో ఏమి పొందిక, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు. మీరు ప్రత్యేకంగా జీవించాలి. యు నీడ్ టు లీడ్ ఎ సెపరేటెడ్ లైఫ్ అండ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్, బికాస్ నా ఆత్మ మీలో ఉన్నది, మీరు నా వారై ఉన్నారు. నేను మీకు తండ్రిని అయ్యుందును, మీకు నేను దేవుడిని అయ్యుందును. ఇది 10 లక్షలు ఇస్తామని ఇప్పుడు కట్నం ఒక అమ్మాయి ఇచ్చింది. 10 లక్షలు ఇస్తారటండి.
కారు ఇస్తారంట. ఏముందండి, ఇంకా దేవుని నమ్ముకోలేదు కానీ వాళ్ళు నమ్ముకుంటారంట. తర్వాత అమ్మాయి కూడా చెప్తుంది, అంకుల్ అలాంటి పాస్టర్లకు ఏం చెప్తారంటే, అంకుల్ ఒక ఆత్మను రక్షించినట్టు అవుతుంది కదా అంకుల్, పెళ్లి చేసుకోమంటారా? ఒక ఆత్మ నువ్వు రక్షిస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు కూడా బొట్టు పెట్టుకుని టెంపుల్కి పోతావేమో, ఎవరికి తెలుసు. ఐ హ్యావ్ సీన్ సచ్ యంగ్ గర్ల్స్ ఫర్ ఫాలోన్ ఇన్ మంచి మంచి ఐఐటీస్లో చదువుకుని తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి డ్రీమ్స్తో వాళ్ళని హాస్టల్కి పంపిస్తే 4-5 సంవత్సరాల హాస్టల్స్లో ఉండిపోయాయి. అన్యులైన పిల్లల్ని ప్రేమించి ఎన్నో ప్రామిసెస్ వాడు. నువ్వు ఎలా చెప్తే అలాగే, నువ్వు ఎలాగంటే అలాగే, నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ అంటే క్రిస్టియన్ మ్యారేజే, మీ మమ్మీ డాడీని పెళ్లి రోజునే మొదలెట్టారండి. పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ అవుతుంటే గొడవ, కేక, అరుపులు. ఏంటి పెళ్లి కొడుకు తమ్ముడిని ఎవడో సరిగ్గా ట్రీట్ చేయలేదంట, అల్లరి అయిపోతుంటే పరిగెత్తుకుని అందరూ లీడర్స్, చర్చ్ ఎల్డర్స్, పాస్టర్లు పరిగెత్తుకెళ్ళి వాడిని కామ్ చేయడానికి. ఆ రోజు నుంచి నెమ్మది లేకుండా అయిపోయిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ ఆల్రెడీ ముందు చెప్పింది ఆయన ఇష్టం ఏంటి, పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏంటి. ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ అన్రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. అన్రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్కి నువ్వు వెయిట్ చేయాలి. నానా దేవుని సేవలోనికి రావాలా ప్రభా, ఏంటి, వాట్ అబౌట్ మీ పర్సనల్లీ? ఎస్, యూ హ్యావ్ ఎ జనరల్ కాల్. నువ్వు నన్ను వెంబడించండి, మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను, నిజమే, దట్ ఈస్ ఎ జనరల్ కాల్, బట్ వాట్ అబౌట్ మీ అని అడగవలసిన అవసరం ఉంది ఇన్ ఎ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. బట్ ఏ జనరల్ విల్ ఆఫ్ గాడ్ దేవుడు తన వాక్యంలో ఎంతో చక్కగా వివరించాడు. తన వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వేం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక. నువ్వేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి ప్రత్యేకంగా ఉండు, దేవునిలో ఆనందించి, దేవుని కొరకు జీవించి. పొద్దున్న లెగ్గానే నమస్తే అన్నా అని అందరికి పోతున్నాం అనుకోండి, మనం వాళ్ళతో కూర్చుని 1/2 టీ తాగుతున్నాం అనుకోండి, వాళ్ళతో పాటే నైట్ టైం మధ్యరాత్రిలో పోలీసులకు దొరికాం. అలాగా దొరికిన క్రైస్తవ యువత ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. డానియల్, ఓ డానియల్, ఓ డేవిడ్, ఓ వండర్ఫుల్ డేవిడ్. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టబడ్డాడు. ముందే చెప్పింది దేవుని వాక్యం, దేవుని చిత్తం, దేవుని ఇష్టం ముందే చెప్తున్నాడు ఆయన. నువ్వు డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. యు లీడ్ ఎ సెపరేటెడ్ లైఫ్ అండ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే. అందుకే ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నారంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును తెలిసిన మాట కదా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి యొక్క చిత్త ప్రకారము చేయువాడే. ఆ దినమున అనేక మంది గొప్ప గొప్పలు వస్తారు. నీ నామమున మేము ఆశ్చర్య కార్యాలు చేశాం, నీ నామమున అద్భుతాలు చేశాం, నీ నామమున చర్చ్ కట్టాం, నీ నామమున ఫ్యాన్లు ఇచ్చాం, నీ నామమున పుల్పిటి గిఫ్ట్గా ఇచ్చాం, నీ నామమున అందరికీ భోజనాలు లవ్ ఫీస్ట్ పెట్టాం. ఏమంటావు మమ్మల్ని? మీరు ఎక్కడ వాళ్ళో నాకు తెలియదు, గెట్ అవుట్. నేను మిమ్మల్ని అడిగాను అవన్నీ చేయమని. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, మీరు ఆట పాడుతున్నారు, ఓ సద్భక్తులారా అని. బాలయేసు పుట్టాడు అని అంటున్నారు, కానీ మీరు హృదయాలు నాకు చాలా దూరంగా. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశం, తండ్రి ఇష్ట ప్రకారం. ఇది నాన్న, లార్డ్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ విల్, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ మిషన్ యాజ్ యువర్ సన్ అండ్ మై లార్డ్. నా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ ఇష్టమే, నీ చిత్తమే, నీ సంకల్పమే ఆయన తూచా తప్పకుండా పాటించినట్టుగా నేను కూడా నీ ఇష్టానుసారంగా, నీ సంకల్పానుసారంగా, నీ కోరిక మేరకు బ్రతకడానికి ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ లార్డ్ ఐ డెడికేట్ మై సెల్ఫ్. అంటే నేను చదువు మానేయమండి ఆయన, నువ్వు మంచి బట్టలు కట్టుకోవడం మానేయండు, నీవే నీ ఆనందం అంతా చంపుకుని ముక్కు మూసుకుని ఏదో సన్యాసిలాగా హిమాలయాల్లో పొమ్మండి ఆయన. యు హ్యావ్ యువర్ కంఫర్ట్, యు హ్యావ్ యువర్ లగ్జరీ, యు హ్యావ్ యువర్ డ్రీమ్స్, బట్ అట్ ద సేమ్ టైం లివ్ అకార్డింగ్ టు హిస్ కాలింగ్. ఆయన పిలుపును బట్టి, ఆయన చిత్తమును బట్టి జీవించడానికి నీ ఇష్టాన్ని, నీ విల్, నీ సంకల్పమును, నీ యొక్క చిత్తమును ఆయన చేతుల్లో పెట్టుకో. ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు.
ఆయన అద్భుతంగా మలుస్తాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పడం నమ్ముతారు. అన్నీ, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకోదుమో వరి అవ్వకండి. హీ నోస్, యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్, అండ్ హీ విల్ గివ్ యూ ద బెస్ట్. హీ విల్ గివ్ యూ ద బెస్ట్. ఆయన అన్నాడు, చెడ్డవారైన తల్లిదండ్రులు, మీరు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపమును తిని పాపం త్రాగేటటువంటి వారు మీ పిల్లలకి, మీ కొడుకులకి, మీ కూతుళ్ళకి యు వాంట్ టు గివ్ దెమ్ ద బెస్ట్. కొంచెం ఇంటర్మీడియట్ అయితే డాక్టర్ అయిపోవాలనుకుంటాడు తండ్రి. నేను అలాగ అనుకున్నవాడిని. కొంచెం ఇంటర్మీడియట్ అయిపోతే కొడుకు ఇంజనీర్ అయిపోవాలనుకుంటాడు తండ్రి. ఆటో డ్రైవర్ అయినా, రిక్షా వాడైనా కూడా డ్రీమ్స్ అలా ఉంటాయి పేరెంట్స్. వాళ్ళు అవుతారా అవరా తర్వాత విషయం. వీ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. పరలోకమన్న తండ్రికి లేవా మన ఎడవ? ఎస్, నీ ఎడల కూడా నాకు డ్రీమ్స్ ఉన్నాయి అంటున్నాడు ఆయన. మీరు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఒక వాచ్మ్యాన్గా పనిచేసి, సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి, లేక ఒక ఆటో డ్రైవర్గా పనిచేసి మీ బిడ్డలకు ద బెస్ట్ యూ వాంట్ టు గివ్. మీ పిల్లలు చేపను తింటానంటే పామిస్తారా మీరు? మీ పిల్లలు రొట్టెని తింటానంటే రాయిచి తినరా అంటారా మీరు? చెడ్డవారైన తల్లిదండ్రులు మీకే మంచి వాటిని ఇవ్వడం తెలుసు. పరలోకమందున్న తండ్రి మరి ఎందుకు శ్రేష్టమైన వాటిని ఇవ్వడం? దేవుని చేతిలో మన జీవితాలు పెట్టుకుంటే, యవనస్తులైనటువంటి కుమార్తెలారా, యవన కుమారులారా, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, కీప్ యువర్ విల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. And God will give you the best partner, best house, best job, and He will keep you as the best person in this world, so that you will be an influencer like your Lord. నీ ప్రభువు వలె నీవు కూడా అనేకులను సన్మార్గంలో నడిపించే ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా ఉంటావు. దట్ ఇస్ నంబర్ 1. నంబర్ 2 ఏమంటే లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10 ముగిస్తాను నేను. చూడండి, మీ అందరికీ తెలిసిన మాటే. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చాడు. నశించిన దానిని, ఈ మాట వినండి, త్వరగా ముగిస్తాను. నశించిన దానిని, నశించిన వాళ్ళు, తిరుగుబోతులు, త్రాగుబోతులు, దొంగలు ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా స్నేహం చేస్తారా? ఎవరైనా వాళ్ళతో ఉండడానికి కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అందుకే యేసయ్య పాపుల స్నేహితుడు అనేవారు. ఈయన వేశ్యలతో ఆమె ఎందుకు ముట్టనిస్తున్నాడు? ఆమె ఎటువంటిదో తెలియదా? ఆమె తన ఒళ్ళు ముక్కులు బ్రతికేటటువంటిది కదా, పాపాత్మురాలు కదా. ఆమె చేతి పాదాలను పట్టుకుంటుంది, కన్నీళ్లతో తుడుస్తుంది. ఆమె ఎవరో తెలియదా? శిష్యులు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సమరయ స్త్రీతో మాట్లాడుతుంది, ఈమెతో మాట్లాడుతున్నాడు ఏంటి? ఈయన పాపుల స్నేహితుడు. ఆయన శుంకర్లో పాపులతో స్నేహితులని పిలువబడ్డాడు. ఆయన బేజుములతో నింపబడి అద్భుతాలు చేస్తున్నాడని పిలిచారు ఆయన్ని. They humiliated him and they insulted him. మన దేశ పుస్తకాలు, మన వేదాలు, మన పవిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే దుష్ట శిక్షణ. దుష్టుల్ని శిక్షించండి. మన పండుగలన్నీ అలాంటివే. ఆల్మోస్ట్ ఆల్ ఫెస్టివల్స్ ఏదో రాక్షసుని ఎవరో చెప్పారు. దివాళీ పండుగ ఎవరో రాక్షసుని ఎవరో చెప్పారు. దసరా పండుగ. రాక్షసుని చంపడానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉండి బిన్ లాడెన్ని చంపారు ఒబామా గవర్నమెంట్. అలా దేవుడు పరలోకంలో ఉండి దుష్టులను శిక్షించగలడు. ఆయనే దిగి రావాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడు, నశించిన దానిని వెతకడానికే నేను దిగి వచ్చాడు. ఆయన మన మధ్య పెరిగాడు. దుష్టులకు, భయంకరమైనటువంటి ప్రజలకు దేవుని నియమాలు, దేవుని రాజ్యపు విలువలు నేర్పించాడు. ట్యాక్స్ కలెక్టర్స్, జక్కయ్య లాంటి వారు మారిపోయారు. మత్తయ్య లాంటి వారు మారిపోయారు. భయంకరమైనటువంటి సిలువలో విరాటమైనటువంటి దొంగ ఒకడంటున్నాడు, ఆయన్ని అవమానపరుస్తాడు. మరొకడు అన్నాడు, అవును మనం దొంగలం, మనం బందిపోట్లు, వీఆర్ మర్డరర్స్, వీఆర్ థీవ్స్, ఇట్ ఈస్ జస్టిస్ ఫర్ us. మనకి శిక్ష పడడం న్యాయమే. ఆయన ఈయన ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవించిన కాలంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటే ఒక్కడు కూడా రాయి
వేయలేదు, అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ విషయంలో, ఆయన విషయంలో కూడా అంతే, ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఆయన పరిశుద్ధుడైనప్పటికీ ఆయన ఆ స్త్రీకి తీర్పు తీర్చలేదు. ఆయన పవిత్రుడైనప్పటికీ ఒక రాయి తీసి ఆమె వేయలేదు. ఆమెను ఎంతో రెస్పెక్ట్గా, సెల్ఫ్ డిగ్నిటీ, ఆమెకు ఒక డిగ్నిటీ ఇచ్చి అమ్మా అని పిలిచాడు ఆ పతితను. ఇక మీద పాపం చేయలేదు. మగ్దలేని మరియ 7 దయ్యాలతో పీడింపబడిన జీవితం మార్చివేయబడ్డది. దొంగలు మార్చివేయబడ్డారు. ఆ శిలువ మీద దొంగతో అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో నశించిన. మతాలన్నీ చెప్తున్నాయి, మీరు ముక్తిని చేరుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, మోక్షం చేరుకోవాలంటే ఈ వ్రతాలు చేయండి, ఈ పూజలు చేయండి, ఈ నదులలో స్నానం చేయండి, ఈ కొండలెక్కండి, ఈ పుట్టల్లో పాలు పోయండి చెప్తున్నాయి. మనం చేస్తున్నాం, ఇంక్లూడింగ్ అవర్ క్రిస్టియానిటీ. క్రైస్తవ మతం కూడా ఏం చెప్తుందంటే 40 రోజులు ఉపవాసం ఉండండి, గుడ్ ఫ్రైడే అసలు ఏమి తినకండి. కొంతమంది 3 గంటలు యేసు ప్రభు శిలువలో వేలాడి సమాధి చేసి శిలువ మీద నుంచి దింపే వరకు నేనేం తినండి. నల్ల బట్టలు కట్టుకుని స్త్రీ దగ్గరికి వెళ్లకుండా, స్త్రీలు వండిన భోజనం చేయకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎంతో భక్తిగా పూజ చేసేవాడు. వాట్ అబౌట్ ఆఫ్టర్ 40 days? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ కూడా పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే చనిపోతున్నారు. మనం మానవాళి నశించిపోయింది. దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు చేతులు చాపి తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ కథే బైబిల్ గ్రంథం. గాడ్స్ లవ్ లెటర్ టు మ్యాన్కైండ్ is nothing but the 66 books Bible. A call to mankind stretching his hands. ఆయన ఒక భర్తగా వెయిట్ చేస్తున్నాడు. హోషియా గ్రంథంలో ఒక హార్లెట్ వైఫ్ని చూపించాడు. తన ప్రజలు ఎలాగ ఉన్నారంటే వ్యభిచారులుగా ఉన్నారు. ఆ హోషియాని ఎన్నిసార్లు వదిలిపోతుందో ఆ గోమెరు అనే ఆమె మళ్ళీ తెచ్చుకుంటాడు. ఎక్కడో పట్టబడ్డది, మళ్ళీ పైసలు ఇచ్చి విడిపించుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతుంది. దారిన ప్రతి వాడితో పోతుంది. హెచ్కేల్ గ్రంథంలో చెప్తున్నాడు, ఇజ్రాయేల్ ఆయన ఒక కాపరిగా ప్రేమించాడు. మందను కాపరిగా కాయడానికి మనల్ని ఇష్టపడ్డాడు. కానీ కాపరినే సిలువ వేసాం మనం. అందుకే ఆయన అన్నాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఒక తండ్రిగా ప్రేమించాడు. ఆయన అన్నాడు మలాకీ గ్రంథంలో, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? లూకా 15వ అధ్యాయంలో తండ్రితో ఆర్గ్యుమెంట్ చేసి, తండ్రి దగ్గర నుండి ప్రాపర్టీ తీసుకుని, తండ్రి దగ్గర నుంచి వచ్చే సమస్తాన్ని మూట కట్టుకుని తండ్రిని విడిచిపెట్టిపోయిన ప్రాడిగల్ సన్ని చూస్తున్నాం మనం. ఆ ప్రాడిగల్ సన్ ఎవరో కాదు, నీవు నేనే. ఆ తప్పిపోయిన కుమారులు, ఆ తిరుగుబాటు కుమారులు, ఆ తండ్రిని విడిచిన కుమారులు ఎవరంటే మీరు నేనే. ఈ క్రిస్మస్ రోజున still he is stretching his hands and inviting people. నువ్వు అనొచ్చు, నేను చాలా మంచివాడినండి, I am a dignified person, I am not like a prodigal son, I am not a sheep that gone astray. తప్పిపోయిన గొర్రె లాంటి కాదు, ఆ స్త్రీ లాంటి దాన్ని కాదు నేను అనొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది మీరు అందరూ అటువంటి వారే. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన నీరును మేలు చేయ. పుట్టుకతో వచ్చిన చిరుతపులి మచ్చలు, చారలు అవి పోవు. బైబిల్ చెప్తుంది నిన్ను నన్ను మార్చుటకు, మన డిఎన్ఏలో ఉన్నటువంటి పాపపు స్ట్రీమ్ని తీసివేసి పరిశుద్ధతను ప్రవేశపెట్టుటకు, నీతి అనే వస్త్రమును మనకు కప్పుటకు, తన నీతిని మనకి ఇవ్వడం కొరకు, తన పరిశుద్ధతను మనకి ఇవ్వడం కొరకు, మన పాపాన్ని తీసుకుని సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కొండ మీద తండ్రి ఉన్నాడు, కొండ కింద పిల్లవాడు ఉన్నాడు. కొండ ఎక్కలేకపోతున్నాడు, గాయాలతో ఉన్నాడు, ప్రయత్నం చేస్తాడు పడిపోతున్నాడు. ఇప్పుడు కొండ కింద గాయాలతో ఉన్న కుమారుడు కొండ మీదకి వెళ్తాడా? కొండ మీద ఉన్న తండ్రి కిందకు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకుని పైకి తీసుకెళ్ళగలడా? చెప్పండి అమ్మా. తండ్రి కిందకి రావాలి. అందరూ హల్లెలూయా చెప్తారమ్మా? అందరూ హల్లెలూయా చెప్తారా? అందుకే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రి కుడి పార్శ్వమున మహిమను విడిచిపెట్టి, మహిమ నుండి మహికి వచ్చి, ఆయన సురూపు లేనివాడిగా, సొగసు లేనివాడిగా, ఆయన రక్త మాంసములలో పాలివాడై
ఆయన ఒక దీనబాలుడిగా పుట్టి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ పరిశుద్ధతను మానవాళికి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. నీ స్థానంలో నేను చనిపోయాను. నేను కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చి నిన్ను ఎత్తుకొని పైకి వెళ్ళడానికి ఇష్టపడతాను. ప్రొవైడెడ్ ఇఫ్ యూ లైక్. నీవు ఇష్టపడితే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, ఐఎమ్ గోయింగ్ టు క్యారీ యూ టు ద మౌంటైన్ టాప్. ఆ నిత్య జీవానికి నేను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అన్నాడు. నువ్వు చేతులు చాపి ఆయనకు ఆహ్వానం పలికితే నేను ఎత్తుకుని వెళ్తాడు, నిత్య జీవంలో ఉంచుకుంటాడు. నువ్వేమీ చేయవలసిన పని లేదు. నువ్వే భక్తి కార్యాలు చేయవలసిన అవసరం లేదు. నువ్వే నీతి కార్యాలు చేయవలసిన అవసరం లేదు. బైబిల్ పిలుస్తుంది, మీరు చేసే నీతి ఆచారాలు, మీరు చేసే నీతి క్రియలు, మీరు చేసే మంచి పనులు నా దృష్టిలో ఎలా ఉన్నాయంటే మురికి పీలికల వలె, మురికి గుడ్డల వలె ఉన్నాయి. వాట్ కెన్ యూ డూ? వాట్ హోలీనెస్ యూ కెన్ పెర్ఫార్మ్ ఇన్ మై సైట్. కనుక పరిశుద్ధుడైన యేసును నీ హృదయంలోని స్వీకరించడమే. నువ్వు ఎలా ఉన్నావో అలాగే, ఏ స్థితిలో ఉన్నావు. ఒకవేళ నువ్వు ఇంకా స్మోకింగ్కి అలవాటు ఉందనుకోండి, ఎవరైనా ఒకవేళ, ఎందుకంటే నా బతుకాల ఉండేది, ఉన్న స్థితిలో యేసయ్యా నా హృదయంలోనికి రండి. ఇంకా పాకెట్లో 2-3 సిగరెట్లు ఉన్నాయేమో, అయినా స్టిల్ ఆస్క్ హిమ్, లార్డ్ కమింగ్ టు మై లైఫ్, డెలివర్ మీ, చేంజ్ మీ, మేక్ మీ యాజ్ యువర్ సన్ అండ్ డాటర్. ఎటువంటి పరిస్థితులు, యు మే బి ఇన్ ఎ రాంగ్ రిలేషన్షిప్ విత్ సమ్వన్, బట్ ఆస్క్ లార్డ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. హీ విల్ హెల్ప్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మెస్. అటువంటి అపవిత్రమైన కార్యముల నుండి బయటకు వచ్చి నిత్య జీవానికి వారసునిగా నిన్ను మార్చడానికి సంస్కృతి. దొంగలను ఆయన మార్చాడని చెప్పాను కదండి. ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించేస్తాను. కొంతకాలం క్రితం చిలకలూరిపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే ఉంచారు. వాళ్ళ బంగారాలు, వాళ్ళ పైసలు, వాళ్ళ సొత్తులన్నీ తీసుకున్నారు. 2 వ్యక్తులు బస్సులోనే వాళ్ళని పెట్టేసి బోల్ట్ పెట్టి పెట్రోల్ పోసి కాల్చేశారు. లోపల ప్రయాణికులందరూ చచ్చిపోయారు. అదొక పెద్ద గొప్ప సంఘటన, చిలకలూరిపేట బస్ ఇన్సిడెంట్. ఆ కాల్చినటువంటి వారు 2 అండి. ఒకటి పేరు చలపతి, ఇంకొకటి పేరు నరసింహారావు. నరసింహారావు చలపతికి జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ముందు ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్ష అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జైలుకు వెళ్ళి సువార్త చెప్పేటటువంటి థామస్ ఆచారి అనేటువంటి ఆయన ఎవాంజలిస్ట్ వెళ్ళేవారు. వాళ్ళకు కూడా బైబిల్ చదివి ఇప్పించాడు, వాళ్ళకు కూడా న్యూ టెస్టమెంట్ ఇచ్చాడు. ఉరిశిక్షకు ముందు కొంతకాలము వారు ఈ యొక్క వాక్యాన్ని వింటూ వచ్చారు. వాళ్ళు మారుమనసు పొందారు. వాళ్ళు చేసిన తప్పని తెలుసుకున్నారు. ఉరి తీసే దినం వచ్చింది. ముందు రోజంతా వాళ్ళని సిద్ధపరుస్తున్నారు. ఉరి తీసేటప్పుడు అటు ఇటు పరిగెట్ట